హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. సత్యం సుందరం సినిమా చూసిన తర్వాత నాకైతే ఇట్ ఈస్ జస్ట్ ఓకే ఏంటి, వన్ టైం వాచబుల్ అంతే. చాలా కష్టమే అది కూడా. కానీ ఈ సినిమా ఫ్యామిలీతోనో లేదంటే మీ బావలతోనో సినిమా చూడండి, ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర కొంచెం నచ్చుతుంది. అరవింద స్వామి అండ్ కార్తీ యాక్టర్స్ అండ్ డైరెక్టర్ బై ప్రేమ్ కుమార్. కథ విషయానికి వస్తే అరవింద్ స్వామి పేరు సత్య. ఆస్తి తగాదాల వల్ల గుంటూరు నుండి వైజాగ్ వెళ్ళిపోతాడు. తర్వాత 20 సంవత్సరాల తర్వాత తన చెల్లి పెళ్లి కోసం తిరిగి తన సొంత ఊరికి వస్తాడు. ఆ పెళ్లిలో బావ అంటూ ఒక వ్యక్తి సత్యాను కలుస్తాడు. మరి ఆ బావ ఎవరు, బావకి సత్య కుటుంబానికి సంబంధం ఏంటి అన్నది కథ. మ్యూజిక్ ఓకే. డైరెక్టర్ కథని బాగా లాగలో నడిపించారు. చాలా స్లోగా నరేషన్ ఇచ్చారు. దీనివల్ల సినిమా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా చూస్తున్నప్పుడు మనం మన బావమరిదులతో ఎలా కలిసి తిరుగుతున్న రోజులైతే గుర్తొస్తాయి. అలాగే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా అక్కడక్కడ మనకి గుర్తొస్తాయి. ఇంకా ఈ సినిమాలోని ప్లస్ పాయింట్ ఏదైనా ఉన్నది అంటే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. రిమైనింగ్ యాక్టర్స్ ఓకే. ప్రేమ్ కుమార్ తన ముందు సినిమా 96 తెలుగులో జాను కింద వచ్చింది. అయితే ఆ సినిమా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన సత్యం సుందరంకి 96కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక ఫైట్ ఉండదు, ఒక సాంగ్ ఉండదు. కానీ ఈ సినిమాలో ఒక డిసప్పాయింట్, లాస్ట్లో టైటిల్ కార్డు పడడం, అలాగే ఏం జరిగిందో చూపించకపోవడం సినిమాకి మైనస్ పాయింట్స్గా ఉంది. ఇంకా సినిమా రన్ టైం తగ్గించుకుంటే బాగుండేది. ఎనీవే, ఒక ఫీల్ గుడ్ డ్రామా మూవీ చూడాలి అని సత్యం సుందరం చూడొచ్చు. సినిమాకి 5కి 2.5 అవ్వచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.